అవునావా? ఏం సంగతి అన్న? అరే ఎట్లున్నాయి రా ఊర్లో విషయాలు? ఏమున్నా అన్న, అంతా మంచిగానే ఉంది. అవునన్నా, నేను వచ్చేటప్పుడు చూసిన ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. కాలువలు కూడా మొత్తం గలీజ్గా ఉన్నాయి. ఏందా అన్న ఇదంతా? అన్న పొద్దుగా ఒకటే లైట్లు కూడా వస్తలేవు అన్న. అరే మరి సర్పంచ్ ఉన్నాడా లేడా? ఏం చేస్తాడు అన్న? ఉన్నాయన్న, వస్తానే తింటున్నారు, అయిపోతుంది. అరే దీన్ని మార్చాలరా, ఈ వ్యవస్థను మార్చాలి. ఊరు బావి కోసం ఏదో చెయ్యాలరా భయ్. అన్న ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, నువ్వు పోటీ అన్న. నేనా? వాస్తవమే. ఈ వాస్తవంగా ఈ ఊరు డెవలప్మెంట్ కావాలంటే సర్పంచ్ మారాలి. మంచి నీ ఆశయంతో ఉన్నావు కాబట్టి నిన్ను సర్పంచ్కి ఎన్నుకుంటే ఈ గ్రామాభివృద్ధి బాగుపడుతుంది. గ్రామంలో మళ్ళీ పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ పనులు మంచిగా జరుగుతాయి. అంతే అంటావు అన్న? చేయన్న ఈసారి. ఏమంటావు రాను? అన్నా సరే రా, మన ఊరి బావు కోసమైనా సరే నేను ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడతా. నువ్వు నిలబడాలి, మేము గెలిపించుకోవాలి. ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో, పోటీ చేయి. మా పూర్తి మద్దతు, మా ఓట్లని నీకే ఇస్తాం, వేపిస్తాం. ఓకే ఓకే అన్న, ఓకే ఓకే అన్న. అరే చెప్పండి, మనము ప్రజల దగ్గర పోవాలి, ఇంటింటికి పోయి ఓటు అడగాలరా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలరా. సరే చెప్దాం, అందరికి చెప్దాం. వాళ్ళను నీకు ఓట్లు వేసేటట్టుగా వెళ్దాంపా. అరే నేను మర్చిపోయినా, వాడు ఏర్రా రాజానేడి? రాజన్న అన్న, వాడు ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోయి ఆడ పెద్ద పెంట చేస్తాడు అన్న. వాని ఇంటి మీద కాచి లొల్లి, వాళ్ళ అయ్య మీద వాళ్ళ ఇంటి మీద ఎప్పటికీ లొల్లే జరుగుతుంది. అది వాడి అభ్యుదయ భావాలు ఇంకా మార్చుకోలేదు. మార్చుకోలేదు, వాడు పక్క జెంటిల్మెన్. నువ్వు వెంటనే వెళ్ళి వాడిని తీసుకొని రాపరా. వెళ్ళు వెళ్ళు అన్న. మనము ఒక ప్లానింగ్ ప్రకారము ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ఎట్లేసినా సరే ఈ సర్పంచ్ ఎన్నికలలో మనమే విజయం సాధించుకోవాలి. తప్పకుండా ఈ సమాజాన్ని మార్చాలన్న. సర్పంచ్ నువ్వే కావాలి, వార్డు సభ్యులు కూడా నువ్వే నిలబెట్టు. మొత్తం మందిని మనం వాళ్ళనే గెలిపించుకుందాం, మొత్తం మన వాళ్ళే గెలవాలి. చల్పా శివ. రాజనా, ఎవరు? ఓ రాజనా. ఏంది? ఏటీఎం చెప్పు. సామాన్ వచ్చిండు, నేను తీసుకున్నామన్నాడు. అవునా? సామాన్ ఎప్పుడు వచ్చాడు? నిన్న వచ్చాడు. అట్లా? సరే కలుద్దాంపా. అన్న ఏం సంగతి? బాగున్నావా? నేను నిన్నే వచ్చిన. బాగున్నా అన్న. ఏంది ఇంకా మారలేదా అన్న? ఈ సమాజ సేవ చేసుకుంటూనే ఉంటావా ఇక? అన్న, పేదోడికి అన్యాయం జరిగితే నేను తట్టుకోలేకపోతున్నా. ఎక్కడ పేదోడికి అన్యాయం జరిగినా నేను అక్కడ ఉంటా అన్న. ఓకే అన్న, మంచిదే. కానీ ఈ రోజులు ఎసుంటాయి అన్న, చూస్తాను కదా, కొంచెం ఆలోచించన్న. నువ్వు అనుకున్నంత మంచి రోజులు కావాలి ఇది. సరే అన్న, తట్టుకోలేకపోతున్నా. ఓకే మంచిదే, కానీ ఈ వ్యవస్థ ఎట్లుంది చూసినావు కదా అన్న. మన ఊరిని బాగుపరచాలని ఈ సర్పంచ్ ఎన్నికల్లో నేనే నిలబడతాను. మన ఊరిని మనం బాగుపరచుకోవాలి. తప్పకుండా అన్న, మీలాంటి మంచి వ్యక్తి నిల్చుంటా అంటే మేము మీ వెనకాలే ఉంటామన్నా. మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఈ లంచగొండి దానము ఈ వ్యవస్థను మొత్తం మార్చాలన్న. మార్చేద్దాం పదన్న, ప్రజలకు వెళ్దాం. చెల్లో అన్న పద. ఏటీఎం ఏమ్రా గ్యాంగ్ అంతేటో పోతుండ్రు అన్నా. నేనే మన మాజీ సర్పంచ్. చూస్తేనే అర్థమవుతుంది, ఊరు సొమ్మంతా తిని బాగా బలిసిండ్రుగా. ఏం మాట్లాడతానా? ఉన్నదే మాట్లాడతానా.
ఒక్కసారి అక్కడ పోయి చూడిపో, ఎక్కడ చెత్త అక్కడ ఉన్నది. కాలువలు శుభ్రంగా ఉన్నాయా? కనీసం సాయంత్రం అయితే లైట్ కూడా లేదు. ఏం చేస్తారు మీరు? ఫండ్ వస్తలేదా గవర్నమెంట్ నుండి? వింటున్నావురా? వచ్చిన ఫండ్ అంతా మనమే తింటున్నాం. ఇయ్యలే మనం ఓటుకు 1000 రూపాయలు, వాడెవడో ఊరికేయలే. ఓటుకు 1000 ఇచ్చినావు అంతేనా? నీకు వచ్చిన ఖజానా నింపుకున్న తర్వాత ఊరు ఆ క్షేమాలు చూడవా? కనీసం అవ్వన్న మంచిగా చేయించవా? మొత్తం మింగుతావా నువ్వే? ఈ ఊరును బాగుపరచాలని నేను ముందడికి వచ్చిన. ఈసారి ఎన్నికలలో సర్పంచ్గా నేను నిలబడతాను, నీకు పోటీగా. నిలబడు చూస్తా, అది కూడా చూస్తా. ఎవ్వడు ఊరికే అయ్యాడు. నువ్వు ఎట్లా ఊరికే గెలుస్తావో నేను చూస్తా. పైసలు తీసుకోవాలి, మందు తాగిపియాలి, ఖర్చు పెట్టాలి, అప్పుడే ముందుకు వస్తున్నారు జనం. ఒక్క ఓటుకు 1 రూపాయి కూడా ఇయ్య. ప్రేమతోటి ఓట్లు వేయించుకుంటా, సర్పంచ్గా గెలిచి నీకు నిరూపిస్తా. అది కూడా చూస్తా. చూస్తా. అరే ఏటీఎం నమస్తే. ఈ సర్పంచ్ ఎన్నికలలో నేను పోటీ చేస్తాను. మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించండి. అన్న, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయండి. మాకు 4 ఓట్లకు 4000 ఇస్తే మేము ఓటేస్తామండి. ఎవరైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళకే ఓటేస్తాం. బ్రదర్, ఏంది మీరు ఏం మాట్లాడతారు? ఈ కాలువలు మంచిగా ఉన్నాయా? కనీసం లైట్లు ఉన్నాయా? ఏం లేవండి. మరి నేను బాగు చేస్తా వాటిని. మీరు నాకు ఓటేయండి. బాగు చేస్తారని నమ్మకం ఏంటండి? మాకు ఇంత ముందు కూడా గతంలో కూడా మాకు ఇలా చెప్పారు, మాకు ఏం చేయలేదు. కాబట్టి మాకు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఓటేస్తాం. ఏంది అక్క, ఈసారి సర్పంచ్ ఎన్నికలలో నేను నిలబడుతున్నా. మీ ఓటు మాకే వేయాలి. మా ఇంట్లో 2 ఉన్నారు. ఓటుకు 1000 రూపాయలు ఇస్తే ఇస్తాం. అదేందక్క కాలువలు మంచిగా లేవు, చెత్త చెదరం ఎక్కడ పడితే అక్కనే ఉన్నది. కనీసం లైట్లు కూడా లేవు అక్క. నేను గెలిచి అవన్నీ మంచిగా ఎత్తా అక్క. మాకున్నది కరెంటు. అక్క అట్లా అంటే ఎట్లా అక్క? 2000 ఇస్తే వేస్తాము, లేకుంటే వెళ్ళిపో. ఇట్లుంది కథ. వ్యవస్థ అట్లా తయారైంది. బాధపడకే, మన సంఘం పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోదాంపా. వాళ్ళు తప్పకుండా మనకే ఇస్తాం. నిజమే అన్న. సరే అన్న తిన్నావానే? తిన్నా. తాగినా నేను టీవీ. నమస్తే. నమస్తే. ఈ సర్పంచ్ ఎన్నికలలో నేను పోటీ చేస్తాను. మీ ఓటు నాకేసి నన్ను గెలిపించాలి. 25 మంది ఉన్నాం. 25 మందికి ఓటుకు 1000 రూపాయలు ఇస్తే వేస్తాం, ఎవరైనా సరే. లేకపోతే ఏంది మీరు మాట్లాడేది? నాకు అర్థమైతే లేదు. ఈ ఊళ్ళో ఒక స్కూల్ లేదు, ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు, లైబ్రరీ లేదు. ఆవిడతోటి మాకు పని లేదా? నువ్వు వచ్చేవు ఎవరైతే ఎవరు ఇస్తారో అలాగే ఇస్తాం. అంతే. ఓటుకు 1000 రూపాయలు ఇస్తే వేస్తాం, లేకపోతే లేదు. అది ఎవరన్నాగా. రేపు అందరు తీసుకుంటాను. వాళ్ళు పెద్దలే అలవాటు చేసింది. మనం నువ్వు ఒక్కనే ఇస్తానవా, నేను ఒక్కనే ఇస్తాను. అందరు ఇస్తాను ఇవాళ రేపు. సరే బాబు, సరేనే. మరి తీసుకున్నాక తర్వాత మీరే బాధపడతారు.
రండి రండి రండి. ఈ సర్పంచ్ ఎన్నికలలో నేనే నిలబడతాను. మీ ఓటు నాకేసి నన్ను గెలిపించాలి. నలుగురం ఉన్నాం, 4,000 వేస్తాం. అదే నాకు అట్లా మాట్లాడతారు. రోడ్లు మంచిగా లేవు, కాలువలు మంచిగా లేవు, కనీసం లైట్లు కూడా లేవు. ఇవన్నీ నేను మంచిగా చేయిస్తా గెలిచినాక. అయితే మాకేంటి, మాకేందంటే ఎట్లాక నేనేం చేస్తాం దానికి? మన కోసమే, కానీ మనం ప్రజలు ఇంత మంచిగా పట్టించుకుంటలేరే వాళ్ళు మున్పట్లాగా. అందుకే అక్క ఇప్పుడు నేను మంచిగా చేద్దామని వచ్చాను నేను. అయినా మాకు నమ్మకం లేదు. ఇప్పుడు మీ ఓటు మాకు వేయరా? వేస్తాం, 4,000 ఇవ్వండి, నలుగురం ఉన్నాం, వేస్తాం. ఓకే. ఏందన్న సామాన్ జనాలు గిట్ల తయారైపోయింది ఏందన్న? ఎక్కడ పోయినా పైసలు పైసలు అంటారు. డెవలప్మెంట్ వద్దా అన్న జనాలకి? అన్న నేను ఈ వ్యవస్థను మార్చాలనుకున్నా, కానీ వీళ్ళు బాగుపడితేనే, ఈ ప్రజలు బాగుపడితేనే మన వ్యవస్థ బాగుపడుతుంది, తర్వాత రాష్ట్రం బాగుపడుతుంది, తర్వాత దేశం బాగుపడుతుంది అన్న. అదే ఏటీఎం అన్న, ఈ సమాజాన్ని మార్దాం అనుకున్నారా? కానీ ఈ సమాజం మారుతుంది. ఈ పబ్లిక్ మారితేనే సమాజం మారుతుంది. అవునన్నా, నేను ఓడిపోయినా. బాధపడకన్నా, బాధపడ.